మాటే మంత్రము కదా మిత్రమా. మనిషి నోటిలో నుండి వెలువడే మాట సరిగ్గా లేనప్పుడు జరిగే అనర్థాలు ఒక్కోసారి చాలా తమాషాగా ఉంటాయి. ఒక వ్యక్తి తన చిన్ననాటి మిత్రుడైన వ్యాపారస్తుని కలవడానికి వెళ్ళాడు చాలా రోజుల తర్వాత. ఈ వ్యక్తి అతన్ని కలిసినప్పుడు మాట్లాడిన మొదటి మాట, మిత్రమా, అంతకు లాసేనా, అంతకు అని గ్యాప్ ఇచ్చి లాసేనా. అప్పుడు ఆ వ్యాపారస్తుని యొక్క ముఖంలో ముఖ కవలికలు మొత్తం ఒకేసారి చేంజ్ అయ్యాయి. ఎందుకో తెలుసా? మనము కామన్గా యూజ్ చేసే సెంటెన్స్ ఏంటి? ఎవరినైనా కలిసిన తర్వాత చాలా రోజుల తర్వాత, అంతకు లాసేనా మిత్రమా. కానీ ఈ వ్యక్తి మాట్లాడింది ఏ విధంగా మాట్లాడాడు? అంతకు అని గ్యాప్ ఇచ్చి లాసేనా. లాస్ అనే పదానికి అర్థం ఏంటి? నష్టమేనా? సరియైన క్రమంలో మాట్లాడినప్పుడు జరిగే అనర్థం అనేది ఈ విధంగా ఉంటుంది. అందుకే మనం మాట్లాడేటప్పుడు మాటను సరిగ్గా సందర్భానుసారంగా వాడాలి. లేకపోతే ఇలాంటి అనర్థాలు చోటు చేసే అవకాశాలు ఉంటాయి.